హాయ్ అండి. నా పేరు శ్రావణి. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఇవాళ నేను నా చిన్న డ్రెస్సింగ్ టేబుల్ని ఎలా అరేంజ్ చేసుకున్నానో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ డ్రెస్సింగ్ టేబుల్కి సైడ్కి వస్తే మనకి 3 రోస్ అరేంజ్ చేశాను అనమాట. ఈ బ్రౌన్ కలర్ది స్టాండ్ నేను మీషోలో తీసుకున్నాను. 3 రోస్ వస్తాయి అన్నమాట దాంట్లో. ఆ 3 రోస్లో మనము కొంచెం బాటిల్స్ అవి ఇవి అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఈ ఫస్ట్ రోలో వచ్చేసరికి ఇది క్యాస్టర్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ మొత్తం మిక్స్ చేసుకొని హెయిర్కి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట, మంచిది. అది అక్కడ ఫస్ట్ రోలో పెట్టాను. సెకండ్ రోలోకి వచ్చేసి అలోవెరా. ఇంకా అది అలోవెరా అయితే మన ఫేస్కి చాలా మంచిది, కొంచెం కూలింగ్ ఏజెంట్ అనమాట, కూల్ చేస్తుంది. ఇంకా 2 నెయిల్ పాలిషెస్ ఉన్నాయి. ఇదేమో హిమాలయ క్రీమ్ వచ్చేసి మనకి వింటర్కే బెస్ట్ అండి, సమ్మర్కి అస్సలు పనికి రాదు. అది బాగా ఆయిల్ జిడ్డు ఉంటుంది. ఇది వచ్చేసి సీవీడ్, మనకి ఐ మాస్క్ టైప్ అనమాట. మీషోలో తీసుకున్నాను. ఇది కూడా ఈ మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి కొంచెం తక్కువకే వచ్చాయి ఇవి. ఇది ఐ మాస్క్ మనము ఒక 1 అవర్ రెడీ అయ్యే ఒక 1 అవర్ ముందు ఐకి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఐస్ పఫీనెస్ని బాగా తగ్గిస్తుంది. ఇది మంచి ప్రోడక్టే, నేను యూజ్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు కింద రోలో చూసుకుంటే ఇక్కడ మనకు సన్ స్క్రీన్స్ పెట్టుకుంటాను. డైలీ యూజ్కి ఇట్లా బయటనే పెట్టుకుంటానండి. ఇదేమో వాల్నట్ స్క్రబ్, కొంచెం ఎక్స్ఫ్లోయేట్ అవుతుంది కాబట్టి మన ఫేస్ కొంచెము ఏదన్నా డెడ్ స్కిన్ ఉన్నా పోతుంది. ఇదేమో సన్కోట్ది, అది ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. ఇదేమో మనకి మెడ్ ప్లస్ వాళ్ళది అవెలియా, బాగుంది. ఇది సన్ స్క్రీన్ చాలా బాగుంది, యూజ్ చేయొచ్చు. మెడ్ ప్లస్లో దొరకవచ్చు మేబీ. అదేమో మనకి రోజ్ వాటర్, నార్మల్గా ఎవరి ఇంట్లోనైనా ఉంటుంది. ఫేస్ వాష్ చేసుకోగానే అది ఒక్కసారి అప్లై చేసుకుంటే కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి అది ప్యూర్ కోకోనట్ ఆయిల్, మనకి ఒరిజినల్ మంచి కోకోనట్స్తో తీసిన ఆయిల్ అనమాట. అక్కడ జడ్చర్ల దగ్గర తీసుకున్నాను నేను, గుడి ఉంటుంది ఒకటి అమ్మవారిది, అక్కడ తీసుకున్నాను హెయిర్ కోసం అని. అదేమో లివాన్ ఫిష్ ఫ్రీ, పడిపోయింది కింద, లివాన్ ఫిష్ ఫ్రీ. అది హెయిర్ కొంచెం సాఫ్ట్గా స్మూత్గా ఉండడానికి తీసుకున్నాను. నెక్స్ట్ రో వచ్చేసి మనకి లాక్మీ ఫౌండేషన్ క్రీమ్. ఎప్పుడన్నా మ్యారేజెస్ అవి ఫంక్షన్స్ ఉంటేనే పెట్టుకుంటాను. ఇది డైలీ నివ్యా, డైలీ యూజ్ చేసేటివన్నీ నేను ఇక్కడే పెట్టేసుకుంటానండి. ఎందుకంటే పద్దాక అవి తీసి పెట్టి ఖరాబ్ అయ్యేదానికంటే ఇక్కడే పెట్టేసుకుంటా. ఇదేమో నార్మల్ ఫేస్ పౌడర్, లాక్మీ. మోస్ట్లీ లాక్మీ యూజ్ చేస్తాను నేను, ఎందుకంటే పాత బ్రాండ్ కదా. ఇది లాక్మీ ఏమో కాంపాక్ట్ ఒకటి, ఫేస్ ప్యాక్ ఒకటి, అది ఫేస్ పౌడర్ ఒకటి, ఇవే యూజ్ చేస్తాను. ఇంకా ఇవన్నీ మనకు వచ్చేసి స్ప్రేస్ మా హస్బెండ్ యూజ్ చేస్తారు. ఇది ఇప్పుడు సమ్మర్ కదా, షవర్ టు షవర్ పిల్లల కోసం. ఇక్కడ కిందేమో మనకి ఏం రాలేదు, అది నేను ఐకియాలో తీసుకున్నా, అది అక్కడ అటాచ్ చేసుకున్నాను నేనే. ఇక్కడ దువ్వెన్లు, కాజలు, ఒక పెన్ను అలా ఉంటాయి అన్నమాట. అందులో ఈజీగా తీసి పెట్టుకోవడానికి, అంతే పెద్ద హడావిడి ఏం లేదండి. నాకు అట్లా హడావిడిగా కూడా నచ్చదు. ఇదేమో ఐరన్ బాక్స్, అన్నీ ఇక్కడే ఒక స్టాండ్లో పెట్టేసుకుంటాను. ఈ ఖాళీ డబ్బా అయిందా, ఈ ఖాళీ డబ్బాలో మనం ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకున్నాక చల్లారినాక ఇందులోనే స్టోర్ చేసుకుంటాను ఎక్కువ ఉంటే. అది మళ్ళీ అప్పుడప్పుడు తీసి పెట్టుకోవడానికి ఉంటుంది. అందులో కొంచెం మెంతులు అవి ఇవి వేసి ఆయిల్ చేసుకుంటాను. ఈసారి చేసుకున్నప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆ స్ట్రైట్నర్, ఇంకా ఇదేమో కర్లర్, ఎప్పుడన్నా యూజ్ చేస్తాను, కొనడం పక్కకు పెట్టడం అంతే. ఇవి బ్యాంగిల్స్, డైలీ ఎప్పుడన్నా తీసి వేసుకోవడానికి. ఆ కింద వచ్చేసి ఇది ఎక్కడికన్నా ఊరికి వెళ్ళినప్పుడు వాడతానండి. ఇందులో ఏదైనా ఒక స్టిక్కర్ ప్యాకెట్, ఇవన్నీ పౌడర్ ఉంటుంది ఇందులో, ఒక చిన్నది పిల్లల కోసమే. అదేమో ఒక స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది, ఒక లిప్ బామ్,
చిన్న దువ్వెన పెట్టుకుంటాను. హ్యాండీగా తీసుకొని వెళ్ళడానికి ఊరికి వెళ్ళినప్పుడు ఎటన్నా వెళ్ళినప్పుడు అవేమో వైప్స్ ఉన్నాయి, వైప్స్ కూడా పెట్టుకుంటాను. ఫేస్ వైప్స్ అనమాట. ఈ పర్స్ వచ్చేసి మనకి లాక్మీలో, నేను ఎక్కువ లాక్మీ ప్రోడక్ట్స్ కొంటాను కాబట్టి దానికి ఫ్రీ ఇచ్చారండి. నేను షాపులో ఎక్కువ ఫ్రీక్వెంట్గా అక్కడికే వెళ్తాను. ఇంక ఈ ఫస్ట్ డ్రా వచ్చేసి మనకి నేనేం పెద్ద పెద్ద ఆర్గనైజర్స్ కొనేసి అందులో పెట్టుకొని పెద్ద మనీ అయితే వేస్ట్ చేయలేదండి. చేసుకొని కూడా ఉన్న వాటితోనే నేను దాన్ని ఆర్గనైజ్ చేసుకున్నాను. అక్కడేమో డైలీ ఇవి క్లిప్స్ అనమాట, నెయిల్ కట్టర్, క్లిప్స్, సైడ్ పిన్స్ అన్నీ ఉంటాయి కదా, అవి పెట్టేసుకుంటాను. అటు సైడు లెఫ్ట్ సైడ్ ఏమో నేను ఇయర్ రింగ్స్ డైలీ వాడేవే, ఇవన్నీ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అవన్నీ అనమాట. ఇవేమో ఎప్పుడన్నా పెళ్ళికి, వాటికి, ఫంక్షన్స్కి, అకేషన్స్ అప్పుడు యూజ్ చేస్తాను. అవి లిప్ గ్లాస్, లిప్స్టిక్స్ ఎప్పుడన్నా అండి, ఎప్పుడు ఫ్రీక్వెంట్గా ఏం కాదు, ఎప్పుడన్నా యూజ్ చేస్తాను. ఇంకా లోపల ఇదేమో బ్యాంగిల్. నాకు బ్యాంగిల్స్ పట్టవండి గాజువి, అది నా హ్యాండ్ పెద్దగా ఉంటుంది. సో 8 to 8 పెట్టుకోవాలి, వేసుకున్నాక లూజ్ అవుతుంది. ఇదేమో చిన్న పోర్టబుల్ మిర్రర్. ఈ బ్యాగ్ వచ్చేసి ఇందులో అన్ని స్టిక్కర్స్ పెట్టుకుంటానండి, అది వాటర్ బాటిల్ బ్యాగ్. ఇందులో స్టిక్కర్స్ అక్కడ ఇక్కడ పడేసే కంటే ఒక బ్యాగ్లో పెట్టేసుకుంటే అక్కడే దొరుకుతాయి కదా, కొంచెం నీట్గా ఉంటుంది చూడడానికి. మళ్ళీ పెట్టిన దగ్గర పెట్టకపోతే నాకైతే చాలా చిరాకండి. ఇవన్నీ ఒక దగ్గర ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ అలాగే తీసి మళ్ళీ అక్కడే పెట్టేస్తాను. అన్ని స్టిక్కర్స్ అన్నీ ఒక దగ్గరే దొరికిపోతాయి అన్నమాట. ఇంకా ఇదేమో జెండు బాము. నాకు ఇది లేకపోతే రాత్రి నిద్ర రాదు, హెడేక్ ఉంది కాబట్టి. ఇదేమో ఈ మనకు హోలీ అప్పుడు కాముణ్ణి గాలుస్తారు కదా, అప్పుడు తీసుకొస్తామన్నమాట. పిల్లలు భయపడకుండా ఉంటారు, ఇది బొట్టు పెట్టుకొని పడుకుంటే ఎప్పుడైనా భయపడినప్పుడు పిల్లలకి బొట్టు పెట్టాలన్నమాట. అందుకోసం ఎప్పుడు అక్కడే ఉంటుంది పిల్లల కోసము. ఇది వచ్చేసి లాక్మీ డబ్బా. అయిపోయిన డబ్బా పడేయకుండా చిన్న చిన్న స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకున్నాను ఇందులో. ఎప్పుడన్నా ఇంకా దొరకకున్నప్పుడు అలా ఎందుకు వేస్ట్ చేయడం, దానికోసం స్పెషల్గా డబ్బా ఎందుకని ఇంకా అందులోనే పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు కింద వచ్చేసి ఇవన్నీ నార్మల్వేనండి, అంటే ఇమిటేషన్ జ్యువెలరీయే. ఇవన్నీ ఒకరోజు వీడియో తీస్తాను. నా దగ్గర ఇలాంటివి చాలానే ఉన్నాయి, నాకు కొంచెం ఇష్టము, వీటిపైన ఎక్కువ డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ అంటే ఎప్పుడన్నా గుడికి అలా కావాలంటే వేసుకోవడానికి, అన్నీ లోపల పెట్టలేం కదా, అందుకు. ఇదేమో నా 7th క్లాస్లో మా నాన్నమ్మ కొనిచ్చిందండి ఈ వాచ్. నాకు చాలా మెమరబుల్ వాచ్ అనమాట, ఇంకా పని చేస్తుంది ఇప్పటికీ కూడా. అది నేను ఫస్ట్ క్లాస్ వచ్చానని కొనిచ్చింది మా నాన్నమ్మ అప్పుడు, హెచ్ఎంటీ వాచ్ అది. ఇవి అన్నీ వచ్చేసి ఇంకా నార్మల్గా చైన్స్. ఇది మా హస్బెండ్ కొనిచ్చాడు, నార్మల్వే, ఆన్లైన్లో పర్చేస్ చేశారు. ఇదేమో అది ఇప్పుడు వస్తున్నాయి కదా బుగాడి అని, అవే అనమాట. ఇవి క్లిప్స్ అన్నీ ఎక్స్ట్రా ఉంటే అలా కింద పెట్టేసుకున్నాను అనమాట. ఇదేమో స్టిచ్చింగ్కి సడన్గా మనకి ఇప్పుడు సూదులు, ఉక్స్ కావాల్సి వస్తుంది కదా, అవి ఒక 4-5 అలాగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు హ్యాండీగా అందులో గాక్స్ ఉంటాయి ఈ బాక్స్లో. ఇవన్నీ ఏమో సైడ్ పిన్స్, అవి ఎక్స్ట్రా ఉన్నాయి, రబ్బర్ బ్యాండ్స్, సైడ్ పిన్స్ అనమాట. ఇదేమో మేకప్దే, మార్క్స్ కవర్ చేయడానికి డర్మా వాళ్ళది ప్యాలెట్లో ఒక షేడ్ అనమాట, డర్మా ప్యాలెట్లో. అక్కడ గ్రీన్ కవర్లో డబ్బులు చిల్లర ఉంటాయండి, 1 రూపీ కాయిన్స్, 2 రూపీస్ అలా ఇలా ఉంటాయి. ఇది వచ్చేసి ఇంకా అవే రేజర్స్, ఫేస్వి రేజర్ అన్నమాట, అదే అకేషన్ ఉన్నప్పుడు ఆడడానికి.
ఆ కవర్లో కింద కవర్లో వచ్చేసి అన్ని చిన్న చిన్న కవర్స్ మన డ్రెస్సింగ్ టేబుల్కి పైన అండి. అది వచ్చేసి మేకప్ బాక్స్ ఖాళీగానే ఉంది బ్లాక్ కలర్ది. ఇది వచ్చేసి మనం అన్ని ఆర్గనైజర్ అనమాట. మీషోలో తీసుకున్నాను. అన్ని కమ్మలు అవన్నీ పెట్టుకోవడానికి ఒక ఆర్గనైజర్ ఉంటే బాగుంటుంది కదా. నా దగ్గర ఈ పిచ్చి ఇవన్నీ ఇమిటేషన్ అన్నీ ఎక్కువ ఉంటాయండి. అందుకే అదొక ఆర్గనైజర్ తీసుకున్నాను. కానీ బాగుంది ఇది. ఇవన్నీ మా చార్మినార్లో అలా సికింద్రాబాద్లో కొన్నవండి. ఇవి ఇప్పుడిప్పుడువి కాదు, అన్నీ ఎప్పుడో 5-6 ఇయర్స్వి, ఇంకా ఎక్కువ ఇయర్స్వి కూడా ఉన్నాయి. ఆ పెద్దవి వచ్చేసి 5 ఇయర్స్ బ్యాక్. చిన్నవేమో అవి ఒక 8 ఇయర్స్ అవుతుందేమో. ఇదేమో ఎగ్జిబిషన్లో తీసుకున్నాను, నుమాయిష్లో. హ్యాండ్ది ఇది కొంచెం కలర్ అది అలాగే ఉంటుందన్నమాట, వాష్ చేయాలి. ఇంకా ఇవి వచ్చేసి 18 ఇయర్స్ అయిపోయిందండి. 18 ఇయర్స్ కమ్మలు ఇవి. ఇంకా ఇంకా అలాగే ఉంచుకుంటాను. అలాంటివి చాలా ఉన్నాయి. ఇది కూడా ఒక 5 ఇయర్స్ అయిపోయింది. ఇవి అన్నీ ఇప్పుడు వాడట్లేదు, కానీ ఇంకా అలాగే ఉంచుకుంటాను, మళ్ళీ వాడచ్చు కదా అని. చిన్న చిన్న క్లిప్స్ ఇవి. ఇంకా ఇది ఆర్గనైజ్ చేయాలి. ఇంకా మంచి మంచివి తీసి పెట్టి అవసరం లేనివన్నీ తీసేయాలి. చూడాలి ఇంకా దాని కింద వచ్చేసి పెద్ద పెద్దవి ఉంటాయి. ఇవేమో నా పెళ్ళివండి. నా పెళ్ళివి. ఇది పాపడ బిళ్ళ. ఇది పాపడ బిళ్ళ పెళ్ళి అప్పుడుది అలాగే ఉంది చూడండి. అప్పుడు యాంటిక్ జ్యువెలరీ అని ఇలాంటివి చాలా తీసుకున్నాను. ఇవి ఒక సెట్కి వచ్చిన కమ్మలు అనమాట. ఇవేమో నేను పెళ్లి రోజు పెట్టుకున్న కమ్మలు. ఇవి పెళ్లి రోజు ఇవే పెట్టుకున్నాను. అప్పుడు యాంటిక్ జ్యువెలరీ అని పెట్టేసుకున్నాను. ఏంటో ఇప్పుడు నచ్చట్లేదు, అప్పుడు నచ్చాయి అవి. ఇది కూడా ఒక 5 ఇయర్స్ అయినట్టుంది. దీని సెట్ ఒకటి అక్కడ ఉంది, దొరకలేదని ఇక్కడ వేసేసాను. ఇది కూడా ఒక 5 ఇయర్స్ అయిపోయింది. 2 ఉన్నాయి. ఇదేమో ఇది కూడా ఎగ్జిబిషన్లోనే తీసుకున్నాను. ఎగ్జిబిషన్ ప్లెయిన్ శారీస్ మీదకి చాలా బాగుంటుంది అది వేసుకున్నప్పుడు. దానికోసమని తీసుకున్నాను అప్పుడు. అది మెటల్వి పట్టీలు. ఇలా పెద్ద పెద్దవి అన్నీ కొంచెం నాకు ఎక్కువ కలెక్ట్ చేసుకుంటానండి. డబ్బులు వేస్ట్ చేశాను అంటే వీటికే. నేను బాగా ఇలాంటివన్నీ బాగా కొంటూ ఉంటాను అనమాట. నచ్చుతాయి, నాకు ఇష్టము ఇలా పెద్ద పెద్దవి ఇయర్ రింగ్స్ అవన్నీ. ఇప్పుడు దాని లోపల చూద్దాము. పెద్దగా ఏం ఉండవండి, ఏదో నార్మల్గానే ఉంటాయి. ఇవన్నీ రీయూజ్డ్ డబ్బాలు, అవన్నీ పడేయకుండా అందులో పెట్టుకుంటాను నేను. ఇవేమో మనకు రాఖీలు ఉంటాయి కదా, పిల్లలకి కృష్ణుడిని గోపికమ్మని తయారు చేసినప్పుడు అవసరం పడతాయి కదా అని అలా పెట్టాను. చాలాసార్లు అవసరం పడ్డాయి కూడా. ఇవి వచ్చేసి ఎక్స్ట్రా మాయిశ్చరైజర్స్ కండిషనరు. ఇదేమో ఆమ్లా పౌడర్. ఇప్పుడు మనకి హెయిర్ ప్యాక్స్ హెన్నా పెట్టుకున్నప్పుడు ఆమ్లా పౌడర్ యూజ్ చేస్తాను అనమాట. కింద వచ్చేసి ఇది స్టిచ్చింగ్ది, హ్యాండ్ స్టిచ్చింగ్ అని ఎగ్జిబిషన్లో తీసుకున్నాను, కానీ నాకు దాన్ని వాడడం రావట్లేదు, ఏం లేదు. ఇంకా దాన్ని అక్కడ మూలన పడేసాను. అది కాటన్. ఎక్స్ట్రా బ్యాంగిల్స్ ఒకటి. ఇంకా ఈ కిందకు వచ్చేస్తే ఎక్స్ట్రా బ్యాంగిల్స్ అండి. ఇందులో ఏమో జ్యువెలరీ ఆర్గనైజర్ ఇది కూడా. ఇంకా అందులో ఏం పెట్టను, అలా ఖాళీగా ఎప్పుడన్నా యూజ్ చేసుకోవచ్చు అని అక్కడ పెట్టేశాను. ఆ పెన్సిల్ బాక్స్ ఏమో నేను పిల్లలవి దాపెట్టానండి. ఇదేమో బ్రషెస్ అనమాట, అసలు యూజే చేయలేదు. కొన్నది కాదులేండి, ఎప్పుడో 6 ఇయర్స్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.